వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్ సోయా కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కుంటాల రైతు పడకంటి దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలోని సోయాను వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కొనుగోలు కేంద్రాలలో తూకం కోసం తెచ్చి చెన్ని పట్టిన సోయాను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రైవేట్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొనుగోళ్లలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మేడం మేడం ఈ సైడ్ ఒక్క సైడ్ రైతులు వెనక్కి వచ్చిన సోయాలు వెంటనే మండలంలో విపరీతమైన వర్షాలు పడడం వల్ల సోయా కొనుగోలు చేయడం ఏసీఎస్ ఆధ్వర్యంలో కానీ ఇంతవరకు కొనుగోలు చేసి కూడా తీసుకుపోవడం లేదు. తీసుకుపోయిన సోయా రావడం జరిగింది. అలాగే బియ్యం గారు కూడా రావడం జరిగింది. సోయాలు నాణ్యత లేవని చెప్పేసి ఇబ్బంది రైతులకు ఏదైనా న్యాయం చేస్తేనే బాగుంటుంది. లేకపోతే మేము ఇలా ఇంకా ఇప్పటికీ 2 రోజులు అయితే నిరాదీక్ష చేయాలి, కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంకా 2 రోజులు కాదు, ఇంకా 4 రోజులు అయినాక మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు సోయాలు ఇక్కడికి తీసుకొని పోయేదాకా నేను ఇక్కడనే కూర్చుంటా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులకు చెప్పడం జరుగుతుంది. రైతులను ఇంత విచారం చేయకండి, లేకపోతే కొనకపోతే మేము కొనమని చెప్పండి. కానీ రైతులు పంట వేసి పంటను కాపాడుకున్న కదా పంట వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే రైతులు లేని ఇబ్బందులలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఈ గవర్నమెంట్ రాబోయే రోజులలో కూడా ఈ జొన్నలు కొనాలన్నా జొన్నలు కొనరు అని చెప్పేసి అది కూడా వేసుకోవడం లేదని భయపడుతున్నారు. ఏదన్నా ఉంటే కొంటాం, లేకపోతే కొనమని చెప్పాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ సోయా కొనుగోలు చేసేంత వరకు నేను ఇక్కడనే నిరాదీక్షని ఏదైతే ప్రభుత్వాలు సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి మండలంలోనే అన్ని కుంటాల మండలంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిఎస్ ద్వారా మరి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత సోయలు మరి బాగున్నాయా బాగలేదా అన్నది సోయలు అక్కడనే కుప్ప మీదనే కనిపిస్తాయి. మరి కొనుగోలు చేసిన తర్వాత మార్కెట్ ద్వారా ఒక లారీ పోయిన తర్వాత ఆ లారీని బాగలేవని తిప్పి పంపడం జరిగింది. తిప్పి పంపిన తర్వాత రైతులందరూ మరి పెద్ద ఎత్తున ఈ మొక్కలు సోయలు ఎట్లయితే బాగలేవని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. అదే మార్కెట్ ఎండి గారు వచ్చి మరి మేము సోయలు తప్పకుండా ఇవన్నీ తీసుకుపోతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత రైతులందరూ కలిసి ఆ రోజు మరి రస్తారోకోను విరమించడం జరిగింది. విరమించిన తర్వాత కూడా ఇప్పటికీ 15 రోజులైతాయి. సోయలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. మరి ఇప్పుడైతే మరి రైతులకు తక్షణమే మక్కా పెట్టుబడి సాయం కావాలి. మరి సోయలు అమ్ముతేనే పెట్టుబడి సాయం ఉంటుంది కాబట్టి మరి లేని పక్షంలో మరి ఎప్పుడైతే ఈ సోయలు కొనుగోలు చేయరో
మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఆ సోయలను తిరిగి తీసుకపోకపోతే మరి 2 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ తీసుకపోకుంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కొద్ది రోజులు సమయం తీసుకొని ఒకవేళ తీసుకొని పక్షంలో మరి హైవే మీద కానీ కుంటాల మండలంలో పెద్ద ఎత్తున రైతులతో మరొకసారి రస్తారోకో చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలను మెడలు వంచైనా అవి తీసుకపోయేంత వరకు మేము నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. సార్